దశలకు రాసిన మొదటి లేఖ 4:4. మీలో ప్రతి వ్యక్తి మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగా గౌరవనీయముగా తమ శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలుసుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యొక్క శరీరమును అదుపులో పెట్టుకోవాలంట. ఆ యొక్క అదుపులో పెట్టుకోవడానికి నిగ్రహం అంట. 40 దినాల తర్వాత యొక్క శరీరం ఆధీనంలో ఉండటం లేదు. యొక్క శరీరం లోకానికి, యొక్క శరీరం ఆకర్షణకి మళ్ళీ లోబడుతూ ఉందన్నమాట. దేవుడు అంటాడు యొక్క శరీరాన్ని ఏం చేయాలంట, ఆధీనంలో పెట్టుకోవాలంట. ఈ శరీరం ఆధీనంలో లేకపోతే ఏం చేయాలంట, శరీరాన్ని నలగొట్టాలి అంట. శరీరాన్ని ఏం చేయాలి, నలగొట్టాలి. ఆధీనంలో ఎవరెవరి శరీరాలు లేవో నా దగ్గర రండి. ఓకేనా? కొట్టిపడతాను. రాసిన లేక 9వ అధ్యాయం 27వ వచనం చాలా చక్కగా అంటారు ఈ మాట. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9:27. ఇతరులకు బోధించిన పిదప భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగుగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందునంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం ఆధీనంలో ఉండుట నీకు తెలియాలి. నిగ్రహము కలిగి ఉండాలి అంటే 41వ దినం నుంచి నీ యొక్క శరీరం ఆధీనంలో లేకపోతే ఏం చేయాలంట, నా శరీరమును నలగొట్టుకోవాలి అంట. దేనికోసం? ఈ రోజు ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, దాన ధర్మముల ద్వారా ఈ శరీరం ఆధీనంలో ఉంది. వెరీ గుడ్. రేపటి దినాల ఉపవాసాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఇది ఆధీనంలో ఉండాలి అంటే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆధీనంలో, అదుపులో పెట్టుకోవాలి అంట. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనమందరం కూడా ఈ యొక్క శరీరానికి బానిసలుగా ఉంటున్నాం కాబట్టి. ఎందుకంటే ఆ యొక్క దేవాది దేవుడు కూడా యొక్క శరీరానికి ఆయన ఏం చేశాడంటే, అసలు ఆయన